మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. మన రాజ్యాంగం సార్వభౌమ, సౌమ్యవాద, లౌకిక ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రత్వానికి హామీ ఇస్తుందన్నారు. అలాంటి ప్రాముఖ్యత కలిగిన రాజ్యాంగ దినోత్సవాన్ని అందరూ గుర్తించాలన్నారు. ప్రజాప్రతినిధులను ఎన్నుకోవటమే ప్రజాస్వామ్యానికి మూల స్తంభం అన్నారు. ఈవీఎంల పనితీరు గురించి దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొన్న విషయాన్ని గుర్తు చేశారు వైఎస్ జగన్. వీటి పనితీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాల్లో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరుగుతున్నాయని, అలాంటప్పుడు మనం కూడా బ్యాలెట్ వైపు ఎందుకు వెళ్ళకూడదని మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాదు, ఉన్నట్టుగా కూడా కనపడాలి అన్నారు. అందరి ప్రాథమిక హక్కు అయిన వాక్ స్వాతంత్రం కొంతకాలంగా అణచివేయబడుతోందని ట్వీట్ చేశారు వైఎస్ జగన్. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ ఇస్తారు. సతీష్, చెప్పండి. సో వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. సో దీంట్లో ఈవీఎంల ప్రశ్నార్థకం ఏ రకంగా ప్రస్తుతం పరిస్థితుల్లో ఉంది దేశంలో అనేది కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించిన విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఏ రకంగా చూడాలి ట్వీట్ని, అప్డేట్ ఏంటి? అరే, రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైనటువంటి ట్వీట్ చేశారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో ఈవీఎంలకు సంబంధించి. ఎందుకంటే రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతలు దాన్ని రూపొందించింది. భారతదేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిడవిల్లాలి, ప్రజాస్వామ్యం కలకాలం వర్ధిల్లాలి, దానికి ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించేలాగా పరిపాలన సాగించేందుకు అవసరమైనటువంటిది రాజ్యాంగం. ఆ రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైనటువంటి ప్రజాప్రతినిధుల ఎన్నికల ప్రక్రియ. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడడం కోసం మనం రూపొందించుకున్నటువంటి ఎన్నికల ప్రక్రియలో ఇప్పుడు ఈవీఎంల వినియోగం పైన అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. కొద్ది రోజుల కిందట వెలువడినటువంటి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి విపక్షాలన్నీ కూడా ఈవీఎంల పనితీరుపైన అనుమానాలు వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు ఏ విధంగా అయితే ఈవీఎంలకు సంబంధించినటువంటి సందేహాలు, అనుమానాలు ఇప్పటికీ నివృత్తి కాకుండా మిగిలిపోయాయో, ఈవీఎం బ్యాటరీల ఛార్జింగ్ దగ్గర నుండి అనేక అంశాలకు సంబంధించి. సో అటువంటి ఫిర్యాదులు అక్కడ కూడా రావడం, ప్రతి ఎన్నికల్లో కూడా ఇదే సందర్భంలో ఇదే చర్చ జరుగుతుంది. ఇటువంటి ఫిర్యాదులే దేశవ్యాప్తంగా కూడా వస్తున్నటువంటి సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాలన్నీ కూడా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు మనం కూడా బ్యాలెట్ వైపు ఎందుకు వెళ్ళకూడదు అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలని రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బద్ధంగా ఏర్పడినటువంటి ఆ ప్రభుత్వం ఉంది అన్న ఒక నమ్మకం కలగాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ప్రాథమిక హక్కు అయినటువంటి వాక్ స్వాతంత్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలకులు కొంతకాలంగా అణిచివేస్తూ ఉన్నారు. గత 5 నెలలుగా జరుగుతున్నటువంటి తీరు, ఆ సందర్భంగా జరుగుతున్నటువంటి ప్రశ్నించే గొంతు ఏ విధంగా అక్రమ కేసులతో అణగదొక్కుతుందో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం, వీటన్నిటిని కూడా ప్రస్తావిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. హరి.